పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. మహిళా బిల్లు కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురుచూసిందన్నారు. ఇక 2029లో మహిళా బిల్లును తీసుకొచ్చి 33% రిజర్వేషన్ కల్పిస్తామని తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డితో భేటీలో ఇలాంటి రాజకీయ ఊహాగానాలు తావులేదన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలను ఆహ్వానించినట్టుగా తెలియజేశారు. ఇది కేవలం ఆత్మీయ పిలుపు మాత్రమే అంటున్నటువంటి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. దాదాపు 3 రోజుల పాటు జరిగేటటువంటి సమావేశాల్లో నిన్న చాలా కీలకంగా మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ఇక్కడ ఆమోద ముద్ర పొందకపోవడము అన్నది ఒక బాధతో ఒక మహిళ అయి ఉండి నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. ముఖ్యంగా దీని కొరకు కూడా నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి వరకు కూడా నిరసనలతో దద్దరిల్లినటువంటి పార్లమెంటు. ఇందులో అంటే చాలామంది కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా మహిళలకు సంబంధించినటువంటి దాని మీద కూడా చర్చలు కూడా చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు మనతో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. కానీ ముఖ్యంగా నిన్న ఏదైతే మహిళా బిల్లు ఆమోద ముద్ద పోకపోవడము, గతంలో ఏదైతే జరిగినటువంటి పరిణామం మరొకసారి పునరావృతం కావడము, అసలు దీని గురించి ఏమంటారు సార్? నిన్న అసలు 2 డేస్ దాదాపు మొదటి రోజు 18 గంటల చర్చ, నిన్న 12 గంటల పాటు చర్చ. ఈ ఓవరాల్లో కూడా అయినా కూడా ఆమోదం పొందలేదు. ఏదైతే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవ కారణంగా 2023లో మహిళా బిల్లు 33% మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి బిల్లు మోడీ గారి చొరవతో ఆమోదం పొందడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే మహిళలకు 29 ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్ అమలు చేసే విధంగా కేంద్రం ఆలోచన చేసి ఒక రాజ్యాంగ సవరణకి ప్రతిపాదించడం జరిగింది. ఇందులో డీలిమిటేషన్ కూడా ఉన్నది. అయితే దురదృష్టవశాత్తు నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఓటింగ్ సందర్భంగా అది వీగిపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే మహిళలకి రిజర్వేషన్ ఉండాలి, 33% రిజర్వేషన్ ఉండాలి అంటూనే దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాలు, అది కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే ఎస్పీ కానివ్వండి, లేకపోతే ఒక డిఎంకే కానివ్వండి, లేకపోతే ఒక మహిళా నాయకత్వంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, రిజర్వేషన్లు ఉండాలి అంటే అవి సాధ్యమైనంత వరకు ఆచరణ యోగ్యంలోకి రాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం గతంలో కూడా చూసాం. యాక్చువల్గా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2014లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టింది కాదు. అంతక్రితం చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది, ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక దాన్ని చొరవ తీసుకుని అన్ని పక్షాలతో పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర తీసుకుని, మహిళా బిల్లు మేము వ్యతిరేకం కాదు, డిమానిటేషన్కి సంబంధించిన దానికి అటాచ్ అయి ఉన్నందుకు మేము వ్యతిరేకిస్తాం, డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది వ్యతిరేకం దానికి అటాచ్ అయి ఉన్నందుకే మేము వ్యతిరేకం అనేసి అంటున్నారు. అసలు దీని గురించి ఏంటి సార్? యాక్చువల్గా డీలిమిటేషన్ అనేది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరగాల అనేది రాజ్యాంగంలో ఉంది. అదేవిధంగా మనకి 99లో డీలిమిటేషన్ అయింది అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని రాష్ట్రాల్లో. అయితే వేళ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా డీలిమిటేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను అమిత్ షా గారు మాట్లాడుతూ పార్లమెంట్లో మా తెలంగాణ రాష్ట్రంలోనే, మా పూర్వం ఉమ్మడి రాష్ట్రం మల్కాజ్గిరిలో 38 లక్షల ఓట్లు, అనేక రాష్ట్రాల్లో దాదాపు 125 సీట్లు పైగా దాదాపు 25 లక్షల మంది ఓటర్లు, జనాభా కాదు ఓటర్లు ఉన్నటువంటి సందర్భంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా అయినటువంటి వ్యక్తి, అత్యున్నత సభ చట్టసభకి లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉండగలడు, వారి సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకోగలడు అనేటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అందులో కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సంఖ్య కేవలం 6 లక్షలు మాత్రమే పరిమితమై ఉన్నది. కాబట్టి కొంత డీలిమిటేషన్ ద్వారా కొన్ని నియోజకవర్గాలను పెంచడం ద్వారా ఏదైతే 25-30 లక్షలు ఉన్నాయో వాటిని కుదించడం ద్వారా కొన్ని కొత్తగా అసెంబ్లీ పార్లమెంట్లో లోక్సభ సీట్లను పెంచాలి. అందులో భాగంగా మహిళా బిల్లును కూడా మనం ఇస్తున్నాం కాబట్టి 33% 2 కూడా మన అమల్లోకి తేవాలన్న ఒక చిత్తశుద్ధితోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే దురదృష్టవశాత్తు అనేక షరతులు విధిస్తూ గతంలో కూడా మహిళా బిల్లు అమలు చేయాలంటూనే 2023లో ఆమోదం పొందినటువంటి సందర్భంలో రకరకాల ఎంత
వరకు కాలయాపన చేయాలో అంతవరకు ప్రయత్నం చేశారు ఆనాడు. తప్పక 24లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దేశంలో మహిళలంతా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి 23లో ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలియన్స్ ఏదైతే ఉందో దాని యొక్క పక్షాల యొక్క వైఖరిని దేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈరోజు గత 2 రోజులుగా దేశంలో పెద్ద ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా మహిళల్లో చాలామంది శాసనసభలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఢిల్లీ కూడా అనేక రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. దేశంలో మహిళలందరూ కూడా 2 రోజుల పాటు టీవీకి అతుక్కుని ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేటువంటి విషయం మీద ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. చట్టసభల్లో నిన్న చర్చ సందర్భంగా నిన్న మొన్న ఆయా పక్షాల యొక్క ఏదైతే అసలైనటువంటి రాజకీయ కోణం ఉన్నదో లేకపోతే వారికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయాన్ని దేశంలో ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా మహిళా లోకం కూడా అర్థం చేసుకుంది. తప్పనిసరిగా ఇది తొలి ప్రయత్నం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మహిళా బిల్లు అమలు అవడమే కాదు 29 ఎన్నికల నుండే కూడా దాన్ని అమలు అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సార్, ఏదైతే అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కూడా దీనివల్ల ఏదైతే మనకు అంటే ఇక్కడ మనకు మహిళా బిల్లులకు సంబంధించింది అనుకోవచ్చు, సీట్ల పంపకం అనుకోవచ్చు, ఉత్తరాదిని ఎక్కువ కూడా ప్రిఫరెన్స్, తర్వాత మనకి సౌత్లో వచ్చేసేసి అంత ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అన్నటువంటిది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. అంటే సరైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడేటువంటి మాటలు. ఏదైతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో 50% సంఖ్య పెరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి రేషియో ఉన్నదో, ఇప్పుడున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో 50% పెరగడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెరిగినట్లయితుంది. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, ఇంకో 13 పెరిగి 38 అవుతాయి. కర్ణాటకలో 28 ఉన్నాయి, పెరిగి 42 అవుతాయి. అలాగే ఇంకో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక 20 ఉన్నాయి, పెరిగి 30 అవుతాయి. కాబట్టి ఎక్కడా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఆ ప్రాతిపదిక లేనే లేదు. బట్ ఏదో దీన్ని వ్యతిరేకించాలనే ఆలోచనతో ఇది సౌత్కి వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా డిఎంకే ఏదైతే ఉందో, మీ సౌత్ ఆంధ్రప్రదేశ్లో సౌత్లో ఉన్నాం, తెలంగాణ సౌత్లో ఉన్నది, కర్ణాటక బీజేపీ పాలిత రాష్ట్రం, గతంలో బీజేపీ బలం ఉన్నటువంటి రాష్ట్రం, అది కూడా సౌత్లో ఉన్నది. కాబట్టి ఇది వాస్తవం కాదు. సార్, కేరళ ఇన్ఛార్జిగా దాదాపు 25 రోజులు 30 రోజుల పాటు మీరు కనుమరుగయ్యారు. అసలు ఇక్కడ పార్లమెంట్ సమావేశంలో కూడా మేము చాలా సర్చింగ్ కూడా చేసాం, అసలు లేరన్న. ఎలా ఉంది సార్ అక్కడ? అంటే బీజేపీకి సంబంధించింది అనుకోవచ్చు, గ్రౌండ్ రిపోర్టు టోటల్ ఎంటైర్ కేరళలో బీజేపీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇవాళ అక్కడ ప్రజలు బాగా అవేర్నెస్ పెరిగింది. ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినటువంటి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదో, ఆ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానం అది. ఆ కార్పొరేషన్ సీట్ని భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక చోట్ల ఏదైతే ఇవాళ మేము ఒక 2 పార్టీలతో, బీజేడీఎస్ అని ఒక పార్టీ, 2020 అనేటువంటి ఒక పార్టీలతో పొచ్చు పెట్టుకోవడం జరిగింది. చాలా అసెంబ్లీల్లో కేరళలో గతంలో ఒక శాసనసభ్యుడు కూడా లేడు బీజేపీకి. 20 సంవత్సరాల క్రితం రాజగోపాల్ అని ఒక గతంలో వాజ్పేయి గారి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. ఈసారి చాలా స్థానాలు మేము అక్కడ నెగ్గడానికి అవకాశం ఉంది. చాలా మట్టుకు యువత అక్కడ అంటే బీజేపీలో కూడా చాలా మంది ఈసారి జాయిన్ అయ్యారు, ఎక్కువగా యూత్ ఎక్కువగా ఉన్నారు అన్నటువంటిది నిజంగా. అంటే ఏ ప్లేసుల్లో ఎక్కువగా ఛాన్సెస్ పర్సెంటేజ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది? తిరువనంతపురంలో గెలిచేటువంటి అవకాశం ఉంది, నేమంలో గెలిచేటువంటి అవకాశం ఉంది, త్రిశూర్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని ఎస్సీ సెగ్మెంట్లు, కొన్నత్తనాడు అనేటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నది, ఇంకోటి పెరంబవూరు అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నది. వీటి చోట్లన్నింటిలో కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించాయి. తమిళనాడు ఈజ్ తర్వాత వెస్ట్ బెంగాల్ చాలా హాట్. అసలు ఇప్పుడు పాలిటిక్స్ అంతలకల్లా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. తమిళనాడు ఎలా ఉంది సార్? అంటే మీ పొలిటికల్ ఎనాలిసిస్ అనుకోవచ్చు, పొలిటికల్ కూడా చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలా ఉంది సార్? తమిళనాడులో డెఫినెట్గా మా కూటమి ఏదైతే ఉందో మేము విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం ఉంది, అంత విశ్వాసం ఉంది. మాకు వచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా అదే స్థాయిలో ఉన్నది. ఏదైతే విజయ్ గారు పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కొంతవరకు కొంతమంది ఓట్ల శాతాన్ని సాధించుకోవడం తప్పించి ఆయన పార్టీ వాళ్ళు కూడా అది మా కూటమికి అడ్వాంటేజ్గా మారుతుంది, అది మా విజయావకాశాలు మరింత మెరుగుపడతాయనేటువంటి
ఆలోచన మాకైతే ఉంది. సార్, ముఖ్యంగా కొద్దిసేపటి క్రితంగా అందరికీ కూడా మీరంటే ఇక్కడ ఉండేటటువంటి పార్లమెంట్లో ఉండేటటువంటి అందరికీ బాగా దగ్గరి బంధువు, ఆత్మబంధువు అని అంటారు. ముఖ్యంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్పాహార విందుకు రావడం జరిగింది. ఇందులో ఏదైనా ఒక రాజకీయ కోణమా, లేకపోతే అంటే సడన్గా ఈ విధంగా సీఎం గారు ఇక్కడ కనపడము అనేసరికి కొంత ఈరోజు నా ఇంట్లో జరిగినటువంటి అల్పాహార విందులో ఏ రకమైనటువంటి రాజకీయ కోణం కూడా లేదు. ఈవేళ నేనున్నాను, మా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మన జేడీఎస్ మా మిత్రపక్షం మా క్యాబినెట్ మంత్రి కుమారస్వామి గారు ఉన్నారు, ఈవేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ విధంగా అంటే ఈవేళ చాలామంది మా రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా నేను రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి నా నివాసానికి ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా నా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారిని, నా పాత మిత్రులు తెలంగాణ ఉన్నటువంటి లక్ష్మణ్ గారిని, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు చాలా కాలంగా సన్నిహితులు, బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మంచి స్నేహితుడు. అందరికీ కూడా రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు, పరిచయాలు వేరు. అందులో భాగంగా ఆయన ఢిల్లీ వచ్చారు. నిన్న నేను కలిసిన ఒక అఫీషియల్ మీట్లో కలిసినటువంటి సందర్భంలో రేపు ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ నా నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. సోదరా, మీరు వస్తే సంతోషం అంటే వెంటనే తప్పనిసరిగా నేను వస్తాను, ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఐ విల్ స్పెండ్ అని చెప్పారు. వచ్చారు, దాదాపు మాతో గంటన్నర కూర్చున్నారు. ఏ రకమైనటువంటి రాజకీయ సంభాషణ కానీ రాజకీయ కోణం కానీ ఈవేళ ఈ అల్పాహార విందులో లేదు. చివరిగా సార్, మహిళా బిల్లు 2029 ఉండబోతుందా సార్? ఎందుకంటే కొన్ని కోట్ల మంది మహిళలు నిన్న ఏదైతే నిరుత్సాహపడినటువంటి అందరూ కూడా మరి ఉంటుందా ఛాన్స్, లేకపోతే మరి మనకు 34 ఏమైనా ఉంటుందా అన్నటువంటి కొంత ఉత్కంఠ ఎలా ఉంటుంది? ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలోకి తీసుకురావాలి అనేటువంటి కృత నిశ్చయితం ఉంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కొన్ని పక్షాలను కూడా, ఏదైతే ఇండియా అలయన్స్కి సంబంధించిన కొన్ని పక్షాలను కూడా వారికి పెద్ద ఎత్తున చర్చలు జరపడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇది సఫలీకృతం అవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయంలో మాకు పూర్తి నమ్మకం ఉంది. సో మచ్ సార్. ఖచ్చితంగా మహిళా బిల్లు అన్నది 2029కు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని వెళ్తాం. కొన్ని వాటి విపక్షాలకు సంబంధించినటువంటి వారి మద్దతుతో కూడా సమావేశాలు జరిపి కీలకంగా జరిపినటువంటి సమావేశాల ఫలితంగా వచ్చేటటువంటి 2029లో మహిళా బిల్లును తీసుకొచ్చేటటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారిది అంటున్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. కళా కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.